నా పేరు జీహెచ్ ఫిలిప్ అండి. మేము ఇక్కడ సంఘంలో యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. మరి ఎందుకు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే 13/4/2025లో గాస్పుల్ అసెంబ్లీ అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఆరోపణలు చేశారు. కాబట్టే మిమ్మల్ని పిలిచినాం. చేరొచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, ముందుగా నమస్కారాలు. మరి 13/4/2025లో మా మీద చేసిన ఆరోపణలు అవాస్తవమని మీకు తెలియజేయాలని మేము ఇష్టపడుతున్నాం. ఒక మాట వరప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పాడు, మేము అనేక అక్రమాలకు పాల్పడ్డామని. అక్రమం అనే పదము ఆయనకు తెలుసో లేదో, దాని అర్థం ఆయనకు తెలుసో లేదో మాకు తెలియదు. అక్రమం అంటే అది చాలా భయంకరమైనటువంటి తప్పు. మేము అటువంటి అక్రమాలు ఒకవేళ ఏమైనా చేసింటే ఆ అక్రమాలు ఏంటో మాకు తెలియజేస్తే, లేకపోతే మీకు తెలియజేసిన ఆధారాలతోటి వాటికి ఖచ్చితంగా మేము సమాధానము చెప్పగలం. లేకపోతే మాత్రం వారి మీద చట్టపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని మేము చెప్తున్నాం, మీ ముందు పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆదినారాయణ ఇంకో వ్యక్తి 13/4/2025 అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో లెక్కలు చూపించడం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడనమాట. 40 లక్షలు అని చెప్పి, ఇంకొకటి ఏందో కాకి లెక్కలన్నీ చెప్పి 1 కోటి రూపాయల వరకు ఆ లెక్కలు చూపించడం లేదు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడనమాట. కానీ వాళ్ళు ఆ డబ్బు మాకిచ్చినట్లు ఎక్కడైనా ఆధారం కానీ చూపిస్తే దానికి డబ్బులు నేను కట్టిస్తాను. వాళ్ళు ఏమీ లేకుండా, ఏమీ ఆధారం లేకుండా తప్పుడు ప్రచారము చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేసేది ఏంటంటే, గాస్పుల్ అసెంబ్లీ అనే సొసైటీని రిజిస్టర్ చేయబడినటువంటి సొసైటీ అది. ఆ సొసైటీలో 2017లో రిజిస్టర్ చేసినాము. దాని సంఖ్య 118/2017 ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో చేయబడింది. ఆ రోజు నుంచి అంటే 2017-18 నుంచి 2023-24 వరకు ప్రతి సంవత్సరము కూడా ఆడిట్ చేయబడతా ఉంది. మరి ఆయనకి ఆడిట్ చేయడం అంటే అర్థం ఏంటో ఆయనకు తెలుసో తెలీదో మాకు తెలియదు. కానీ ఆడిట్ చేయబడినటువంటి పత్రాలు రిజిస్టర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ హరిశ్చంద్రమ్మ వాళ్ళ దగ్గర ఆడిట్ చేసి అది సంఘానికి మేము సబ్మిట్ చేస్తూ వచ్చామన్నమాట. అవన్నీ చూసి కూడా ఈ రోజుకి ఇంతే చెప్తున్నారు. ప్రతిసారి ఈ ఆరోపణలు ఇది కాదు, వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఇదే పని చేస్తూ ఉంటే, ఒకరోజు సంఘంలో చర్చిలో నేను పబ్లిక్గా చెప్పాను. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది, రుజువు. ఏది నేను ఆధారాలు లేకుండా మాట్లాడటంలే, అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. అందరి ముందు చెప్పాను అన్నమాట చర్చిలో, మీకు ఎవరికైనా ఈ సంఘం గురించి, ఈ లెక్కల గురించి మేము తప్పు చేశాము, పలానా దగ్గర ఇంత డబ్బు తిన్నాడు ఫిలిప్ కానీ విజయ్ కుమార్ గారే అని మీరు చూపిస్తే దానికి మేము జవాబు చెప్తాము అని. వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటే చర్చి వాట్సాప్ గ్రూప్లో కూడా అదే మెసేజ్ పెట్టాం. దానికి కూడా ఆధారం, వీడియో ఉంది, ఆధారం కూడా ఉంది. కాబట్టి మేము డబ్బులు తినేసినాము లేకపోతే లెక్కలు చెప్పడం లేదనేది మాత్రం 100% తప్పు. మా మీద అసత్యమైన ప్రచారము వారు చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళిద్దరూ పెద్దలయ్యారని చెప్పుకుంటున్నారు. వారు ఎలాగ పెద్దలయ్యారు అనే ప్రశ్నించినందుకు, ఇంకొకటి వాళ్ళు అడిగినంత డబ్బు వాళ్ళకి ఇవ్వనందుకు, వాళ్ళ అధికారము మేము ఇవ్వనందుకు వాళ్ళు మా మీద బురద జల్లడం ప్రారంభించారనమాట. అయితే మేము ప్రతిసారి ఎదుర్కొనడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేక ఇట్లా పబ్లిక్గా మీ దగ్గరికి వచ్చి చెప్పారు. కాబట్టి మేము కూడా దానికి జవాబు చెప్పవలసి వచ్చింది. వాస్తవానికి డబ్బులు తినేది ఎవరు అంటే వాళ్ళే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ నెల నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి నెల కలెక్ట్ చేసి, ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే చూసుకుంటే అది 15 లక్షలు ఉండాలి. ఇప్పుడు అంత డబ్బు కలెక్ట్ చేస్తే మరి ఖర్చు పెట్టి ఉంటే సరైన విధంగా ఆ లెక్కలు చూపించారా? ఈరోజు కూడా చూపించలేదు. మళ్ళీ సెంటినరీ సెలబ్రేషన్స్ అని ఒకటి జరిపినప్పుడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసి వాళ్ళు బ్యాంకులో వేయకుండా నగదు రూపంలో చేసుకున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తారు, ఎక్కడ కూడా క్యాషే తీసుకోవద్దని చెప్తారు. ఖచ్చితంగా అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్సే చేయాలని చెప్తారు. అయితే వీళ్ళు నగదు తీసుకొని బ్యాంకుల్లో వేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన కాకి లెక్కలు చెప్పారు. చిన్న కాగితాల్లో రాసిచ్చారు. ఈరోజు మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మా సొసైటీ ద్వారా, మా చార్టెడ్ అకౌంట్ ద్వారా. ఆసాప్ అనే వ్యక్తి ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. చెక్ ఉంది, అందరికీ చెక్కులే ఇచ్చాం మేము. మా సొసైటీ డబ్బులు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకొని ఈ రోజుకి కూడా ఆ ₹1,00,000కి సెటిల్మెంట్ చేయలే. నేను చేయను, వేరే వాళ్ళు చేస్తారు అని చెప్తాడు. నువ్వు చేయకపోతే నువ్వెందుకు డబ్బులు తీసుకున్నావు? నువ్వు చేయలేని యోగ్యత లేనప్పుడు, ఖర్చు పెట్టే యోగ్యత లేనప్పుడు నీకెందుకు డబ్బులు అని అడిగాం.
ఆయన చేయాలా. ఎవరు డబ్బు తీసుకుంటే వాళ్ళే అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు చేయాలి. అట్లా వాళ్ళే అక్రమాలు చేస్తూ మా మీదే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకొక విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. దేవవరం అనే వ్యక్తి కూడా ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ దేవవరము స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్ల గతంలో ఆ సంఘంని గాస్పెల్ అసెంబ్లీని స్థాపించినటువంటి జిఎస్ జోసెఫ్ అయ్యగారు ఆయనని 6 నెలలు సంఘం నుంచి పంపించేశాడు. 6 నెలలు కఠిన శిక్ష విధించాడు, వాళ్ళందరికీ తెలుసు. అంతేకాదు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్యతో కూడా ఆయన అసభ్యంగా మాట్లాడితే వాళ్ళిద్దరూ వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేశారు. నేను వెళ్ళి తిట్టితే అప్పుడు వాళ్ళ భార్య, ఆయన దేవవరం భార్య వెళ్ళి ఆయన భార్యకి, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్య టైటస్ భార్యకి క్షమాపణ చెప్పింది. అది ఆయన యొక్క క్యారెక్టర్. మరి నా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఇంకొకటి, ఈ వెంకట్రాముడు అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అక్కడ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయనని ధర్మవరంలో కొట్టి తరిమేస్తే ఆయన ఇక్కడికి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అన్నమాట. వీళ్ళంతా నీతులు మాట్లాడతారు. చెప్పకూడదు కానీ మేము క్రైస్తవులుగా బైబిల్లో ఉండే విషయాలు బోధించేవాళ్ళు బైబిల్ ప్రకారంగా జీవించాలి. మరి వరప్రసాద్ రెడ్డి బైబిల్ బోధిస్తానంటున్నాడు, ఆయన బైబిల్ ప్రకారం జీవిస్తున్నాడా? అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నేను చెప్పినటువంటివి ఈరోజు ఏనికైనా కూడా, ఎటువంటి డిస్కషన్కైనా కూడా సిద్ధం. అన్నిటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు నమస్కారం. సార్ అక్కడ ఎందుకు ఆలోచిస్తాను ముఖ్యంగా సార్, మీరు అక్కడ ఆంధ్ర బ్యాంక్ నుంచి అకౌంట్ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు మార్చారు. అవును. ఆ చర్చిలో కూడా కొన్ని నిర్మాణాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టారంట. అవును. దీనికి ఏం సంబంధం? ఓకే, ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ వచ్చి సొసైటీ రిజిస్టర్ కాకముందు ఉన్నటువంటి అకౌంట్. గ్రామీణ బ్యాంకులోకి వచ్చినప్పుడు సొసైటీకి ఉన్నటువంటి సొసైటీ అకౌంట్ గ్రామీణ బ్యాంకుకి ఎందుకు మార్చవలసి వచ్చిందంటే, గ్రామీణ బ్యాంకులో సొసైటీ అకౌంట్ ఆపరేట్ చేసేది అప్పుడు నేను, ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి ఉన్నారే, మేమిద్దరము ఆపరేట్ చేశాం. మా ఇద్దరు ఇల్లులు అక్కడే, అంటే గ్రామీణ బ్యాంక్ అంటే చాలా ఉన్నాయి బ్రాంచ్లు, బట్ జేఎన్టీయూ బ్రాంచ్ దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి మా కన్వీనియన్స్ కోసము మార్చినాము. ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ కన్నా కూడా గ్రామీణ బ్యాంక్ ఇది అఫీషియల్ కదా, 0.5% ఇంట్రెస్ట్ వస్తుంది. సో చర్చికి అది మేలు అని మేము అక్కడికి మార్చాం. రాజకీయ నాయకులు ఎవరు లేదు. వాస్తవానికి బిల్డింగ్ కట్టారు కదా, అది ఏ ఒక్కరు కట్టింది కాదు, అందరూ కలిసి. ఇప్పుడు మీరు చూసింటారు, మీరు చూస్తే పాత బిల్డింగ్ వచ్చి కుడి చేతి పక్క ఉంటుంది, కొత్త బిల్డింగ్ వచ్చి ఎడమ చేతి పక్క ఉంటుంది. అయితే కొత్త బిల్డింగ్ కట్టుకున్నప్పుడు మేము పర్మిషన్కి అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు నేనొక్కనే కాదు, అందరూ కలిసే చేసింటారు, అందరు కలిసే చేశారు. అది నేనొక్కనే కాదు దానికి జవాబుదారి. సో కట్టలేదు, పర్మిషన్ తీసుకోలేదు, కట్టారు. సో మధ్యలో చెప్పకూడదు, అక్కడ ఉండే వాళ్ళే కోర్టుకి వేయించినారు. ఏమని? ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షను అని. కోర్టు స్టే ఇచ్చిందనమాట. కోర్టు ఏమని స్టే ఇచ్చింది? ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆపేశారు. ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయొద్దు అని ఆపేశారు. అలాగే వెనకాల ఒక బిల్డింగ్ కడతా ఉంటే చర్చి నుంచే ఒక వ్యక్తి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేశాడు. మున్సిపల్ కమిషనర్ నాకు ఫ్రెండ్, అంటే మళ్ళీ మీడియా ముందు చెప్పకూడదేమో, అంటే మేము టెన్నిస్ దగ్గర వస్తారు. ఆయనే చెప్పారు మీ చర్చి వాళ్ళే ఫోన్ చేశారని. మీ చర్చి వాళ్ళే ఫోన్ చేశారు, అందుకని అది పర్మిషన్ లేదు కాబట్టి కొట్టారు. సరే, చాలా వాటికి పర్మిషన్ లేవు కదా, మాస్క్స్ కానీ టెంపుల్స్ కానీ వేరే చర్చిలకు కూడా, మరి అవన్నీ చేయలేదంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేదు అన్నారు. సరేలే, ఇంకా సరే మంది కూడా తప్పు ఉంది కదా అని మేము ఊరికినే ఉన్నాం. అంటే నాది కాదు తప్పు నాదొక్కడిది కాదు, అది చర్చ అంతటికి సంబంధించింది అనమాట కదా. సొసైటీ వాళ్ళ చేతికి ఇచ్చేస్తే అది లీగల్ అయిపోతుంది, సొసైటీ వాళ్ళ చేతికి ఇకపోతే అది ఇల్లీగల్. అది వాళ్ళంతా టీచర్లు, మరి వాళ్ళకి ఏం చదువుకున్నారో వాళ్ళకి తెలియాలి. మేము కూడా టీచర్లమే, అందుకని నేను కామెంట్ చేసే అర్హత నాకు కూడా ఉన్నదనమాట. చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ చేతికి వస్తే లీగల్, వాళ్ళ చేతికి రాకపోతే ఇల్లీగల్. ఇప్పుడు ఈ వరప్రసాద్ రెడ్డి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టినప్పుడు సంతకం పెట్టాడు, బ్యాంక్లో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకం పెట్టాడు. ఇప్పుడు ఫిలిప్ చేశాడు అని చెప్తాడు. ఫిలిప్ ఒకటే ఎట్లా చేస్తాడు? ఎవరైనా ఏ కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా కూడా సొసైటీ అంటే మినిమం 7 మంది లేకుండా చేయలేరు. 7 మంది యునానిమస్గా పెడితేనే ఫామ్ అవుతుంది. ఆయన కూడా పెట్టాడు.
సరే. సో నేను చెప్పి అది అర్థమైంది సార్. ఆ? ఉన్నప్పుడు మీవో గాస్పల్ అసెంబ్లీలో సభ్యునిగా ఉన్నాను. గాస్పల్ అసెంబ్లీ సమస్యలకు ముఖ్య కారకుడు వరప్రసాద్ రెడ్డి. వరప్రసాద్ రెడ్డి గారు ఇతరులు కలిసి ఫిలిప్ గారిని, విజయ్ కుమార్ గారిని సంఘ పెద్దలుగా ఉండకూడదని ప్రకటన చేశారు. అదే రోజు డేవిడ్ రాజును బల్లలో పాల్గొనకూడదని, రాజేష్ను 6 నెలలు సంఘ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించినారు. బైబిల్ ప్రకారము తోటి విశ్వాసుల మీద ఏకపక్షంగా ఇలాంటి ప్రకటనలు చేయటం వాస్తవమా? 50 సంవత్సరాల నుండి బైబిల్ బోధిస్తున్న టిపి వరప్రసాద్ రెడ్డి గారు ఈ విషయం తెలియదా? 13/4/25 విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంఘ పెద్దలుగా చెప్పుకుంటున్న ఆదినారాయణ, దేవవరం సంఘ పెద్దలుగా నియమించారు. ఎవరు నియమించారు? వీరు సంఘ పెద్దలుగా ఉండటకు అర్హత లేదని సుమారు సంఘంలో ఉన్నటువంటి 70 మంది సంతకాలు సేకరించి పెట్టి వినతి పత్రము వరప్రసాద్ రెడ్డికి ఇచ్చినాము. అయినప్పటికీ అధికార దాహంతో అడ్డగోలుగా దౌర్జన్యంగా వరప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చేసినాము. అయినప్పటికీ వీళ్ళు అధికార దాహంతోనూ అడ్డగోలుగా దౌర్జన్యంతో ఆదినారాయణ, దేవవరం అధికారం కోసం కొనసాగుతున్నారు. దీనిని ప్రశ్నించినందుకు వీరు టిపి వరప్రసాద్ రెడ్డి గారు వీరికి అనుకూలమైన కొంతమంది కక్ష పెట్టి ఫిలిప్ను నాటి నుంచి నేటి వరకు అనేక విధాలుగా మానసికంగా వేధిస్తూ, బూతు మాటలు మాట్లాడుతూ, దూషిస్తూ, బెదిరిస్తూ అనేకమైన అవాస్తవాలు ఆయనను వేధిస్తున్నాయి. కరోనా సమయంలో సంఘాన్ని నడిపిస్తున్న ఫిలిప్ గారికి వరప్రసాద్ రెడ్డి గారు 1/2/2021లో సంఘ బాధ్యతల నుండి సంఘ పెద్ద తప్పించమని లెటర్ ఇచ్చినారు. అయినా ఆ లెటర్ ఇచ్చి కూడా అనైతికంగా సంఘ పెద్దగా కొనసాగుతున్నాడు. ఫిలిప్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు, బ్యాంకులో అకౌంట్ తెరిచినప్పుడు, డిపాజిట్ చేసినప్పుడు అన్నింటికీ సంతకాలు పెట్టి ఇప్పుడు అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తారు, నోటు విప్పితే అబద్ధాలు బూతులే. ఈ విధంగా చెప్పడం ఎవరి మెప్పు కోసమో మాకు తెలియకుంది. సార్ ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు వాళ్ళు? ఇవన్నీ అవాస్తవాలు అని మేము చెప్తున్నాం.